హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే బీబీఏ రీటైల్ ఆపరేషన్స్. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే ఎవరైతే డిగ్రీ చదువుతూనే సంపాదించాలి, లేదంటే రీటైల్ సెక్టర్లో ఎవరైతే సెటిల్ అవ్వాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం అయితే ఈ యొక్క బీబీఏ ఆర్ఓ అనేది డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఎవరు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, అలాగే దీనిలో ఫీచర్స్ అనేది ఎలా ఉంటాయి, అండ్ దీన్ని చేస్తే మీకు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫీజు అన్నది ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి కాలేజెస్ అనేది దీన్ని ఎఫర్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే స్కిల్ ఇండియన్ మిషన్ NSDC వీళ్ళైతే మనకు ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. అకాడమిషియన్స్ అండ్ రీటైల్ ఇండస్ట్రీస్ అండ్ రీటైల్ స్కిల్ సెక్టర్ కౌన్సిలింగ్ వీళ్ళైతే మనకు రీటైల్ సెక్టర్ లో కెరియర్ డెవలప్మెంట్ కోసం దీన్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. అలాగే దీని అయితే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక AEDP ప్రోగ్రామ్, అంటే అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే అప్రెంటిస్షిప్ కూడా డిగ్రీలో భాగంగా ఉంటుంది. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ అంటే మీరైతే కాన్సెప్ట్స్ అనేది కాలేజ్లో నేర్చుకుంటారు, అలాగే ఏదైతే కాన్సెప్ట్స్ అనేది కాలేజ్లో నేర్చుకున్నారో అదైతే ప్రాక్టికల్గా మీరైతే లైక్ రీటైల్ సెక్టర్లోకి వెళ్ళేసి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే ఉంటుంది అనమాట. లైక్ అంటే మీకు బ్రాండెడ్ రీటైల్ స్టోర్స్ అయితే ఉంటాయి కదా, లైక్ అంటే మన ఫ్యూచర్ అన్నది రీటైల్ సెక్టర్ మీదే ఆధారపడి ఉంది కదా. సో దాని నుంచి మనం లైక్ టాప్ బ్రాండెడ్ రీటైల్ సెక్టర్ లో అయితే మనం సెటిల్ అవ్వచ్చు అనమాట. సో మన డిగ్రీ పూర్తి అయ్యే లోపలే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటది, అలాగే జాబ్ మార్కెట్ లో మంచి అవకాశం అనేది ఉంటది అనమాట. BBRO చేస్తే మీకు మంచిగా కెరియర్ గ్రోత్ కూడా ఉంటది, అలాగే MBA రీటైల్ కూడా చేయొచ్చు అనమాట. అలాగే ఈ యొక్క అప్రెంటిస్షిప్ లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు, అలాగే లెర్నింగ్ తో పాటు ఎర్నింగ్ ఉంటది. ఈ ప్రోగ్రామ్ చేస్తే ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కూడా ఉంటది. అలాగే ఏ కాలేజెస్ ఈ యొక్క కోర్స్ ని ఆఫర్ చేస్తున్నాయి అంటే లైక్ మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఐ థింక్ రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ లో అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి మంచి కాలేజెస్ లో, ఇలాంటి టాప్ కాలేజెస్ లో ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఫీ అనేది ఎలా ఉంటది అంటే లైక్ ప్రైవేట్ కాలేజెస్ లో అయితే చాలా లాక్స్ లో అయితే ఉంటది, బట్ మనం అప్పుడే చెప్పాను కదా రాజమండ్రిలో గవర్నమెంట్ కాలేజ్ అని. సో దానిలో అయితే మనకు అఫోర్డ్ చేసే లెక్క మనకు ఫీజెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ దీని యొక్క డ్యూరేషన్ అనేది మనకు నార్మల్ గా 3 years ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే నార్మల్ గా ఇంటర్ పాస్ అనేది అవ్వాలి కంపల్సరీగా. అండ్ దీని యొక్క అడ్మిషన్స్ అనేది ఎలా ఉంటాయంటే నార్మల్ గానే మనము ఏపీలో చూసుకున్నట్లయితే OANDC నుంచి, లేదంటే నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ లో చూసుకున్నట్లయితే నార్మల్ గా డైరెక్ట్ గా కూడా మీరైతే జాయిన్ అయినది అవ్వచ్చు. బట్ మీరు OANDC నుంచి జాయిన్ అయినట్లయితే ఏదైతే మనకు గవర్నమెంట్ ఫీజు అనేది ఫిక్స్ చేసిందో దాని నుంచి మనము జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదనమాట. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో నేను ప్రతి ఒక్క పాయింట్స్ అయితే కవర్ చేశాను అనేసి అనుకుంటున్నాను. సో ఎవరైతే ఎర్న్ చేస్తూనే చదవాలి అనుకుంటున్నారో, లేదంటే రీటైల్ సెక్టర్ లో, లేదంటే రీటైల్ స్టోర్స్ లో ఎవరైతే మంచి టాప్ బ్రాండ్స్ లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, సో నీకైతే BBRO ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. అండ్ సో దీనికి సంబంధించి ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే వాట్సాప్ లో లేదంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి మీకు ఇంకా క్లియర్ అండ్ క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో అయితే ఐ హోప్ BBRO గురించి మీకు క్లియర్ గా క్లారిటీ అనేది వచ్చింది అనేసి అనుకుంటున్నాను. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హౌ గ్రేట్ ఈస్ సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.